వెల్కమ్ టు కై టీవీ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ కీలకతం అనుకున్న సమయంలో టైగర్ రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టి తన పాదయాత్ర ద్వారా జనాదరణ పెంచుకొని బలమైన నేతగా మారుతున్న క్రమంలో సీనియర్లు వారవలేక అడ్డుకాలు వేసే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ ఒంటరి పోరుకు దిగి గత పాలకుల నుండి ఎన్ని అడ్డంకులు వచ్చినా నాటి బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలు గెలిపించి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చాడు రేవంత్. అందుకు బహుమానంగా సీనియర్స్ ని కాదని రేవంత్ కి సీఎం పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. దీంతో తెలుగు రాజకీయాల్లో మంచి గుర్తింపున్న నాయకుల్లో ఒకరు ఫైర్ బ్రాండ్ రేవంత్ అని చెప్పొచ్చు. నాటితో పోలిస్తే ఆయన ఇప్పుడు రాజకీయ పరంగా ఎంతో ఎదిగిపోయాడు. తెలంగాణ ప్రజల్ని అబ్బురపరిచే ఓర్పు, నేర్పు, మాటగారితనం, సమయస్ఫూర్తి, స్పందించే తీరు చూసి ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని పలు సందర్భాల్లో ఎంతో మంది రాజకీయ నిపుణులే చెప్పడం విశేషం. ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయి. ఎవరేమనుకున్నా తెలంగాణలో పడిపోయిన కాంగ్రెస్ ను నిలబెట్టిన వాడు రేవంత్ రెడ్డి అని చెప్పాల్సిందే. ఇక నాటి నుండి రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ దే అని నిరూపించుకున్నాడు రేవంతుడు. ఈ నేపథ్యంలో పల్లె పల్లెన పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో బిజీగా ఉన్నారు. ఓవైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ సమయంలోనే సీఎం రేవంత్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారని సమాచారం. ఇక ఇదే సందర్భంలో కాంగ్రెస్ అధినేత్రి ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో ఈ నెల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను తెలిపారు. అలాగే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2024ను సోనియాకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో గత 2 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను రేవంత్ ఈ సందర్భంగా సోనియా గాంధీకి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి దురదృష్టిపై శభాష్ రేవంత్ అంటూ సోనియా గాంధీ అభినందించారు. రేవంత్ సారథ్యంలో ముఖ్య లీడర్ల మధ్య విభేదాలు తావు లేకుండా టీం వర్క్ కు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని నిరూపిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు. విభేదాలను పక్కన పెట్టడమే కాదు, ప్రతిపక్షాలు ఏకమైన విమర్శలు చేసిన, అవినీతి ఆరోపణలు చేసిన వెంటనే హస్తం లీడర్లు దండెత్తుతున్నారు. బాధ్యత అంతా సీఎం పిసిసిల మీదే వదిలేయకుండా కౌంటర్ అటాక్స్ కు దిగుతున్నారు. ఇలా హస్తం నేతలను ఏకతాటిపైకి తెచ్చిన రేవంత్ ను సోనియా గాంధీ ప్రశంసించారట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.